జగన్ హయాంలో సీనరేజ్ అంటే ఇసుక మీద డబ్బులకు సంబంధించి బకాయిలు ఇవాల్టికి కూడా కట్టలేదట. ఇది ఇప్పుడు అలాంటి వాళ్ళ మీద చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తేదారు అమిగోస్ మినరల్స్ గత 20 నెలలకు 183 కోట్లు చెల్లించాలి. 64 కోట్లే ఇచ్చింది. ఇంకా 119 కోట్లు బాకీ ఉంది. ఈ సంస్థ నెలవారీ రిటర్న్స్ ఇంకా గనుల శాఖకి ఇవ్వలేదు. అలాగే ఆన్లైన్ బదులు ఆఫ్లైన్ పర్మిట్లు ఇస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా కాంట్రాక్టర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ 20 నెలలకు 210 కోట్లు చెల్లించాలి. అందులో 121 కోట్లే ఇచ్చింది. ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన ఖనిజానికి 57 కోట్లు సర్దుబాటుగా చూపించింది. ఇంకా 32 కోట్లు బాకీ ఉంది. విజయనగరం జిల్లాకు కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ అంటే ఇది పొంగులేటితో అనమాట, తెలంగాణ మంత్రి పొంగులేటి వాళ్ళది. రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ అయితే అక్కడ 16 నెలలకు 95 కోట్లు చెల్లించాలి. 71 కోట్లు చెల్లించింది. ఇంకా 24 కోట్లు బాకీ ఉంది. కడప జిల్లా గుత్తేదారుగా ఉన్న హిల్ సైడ్ ఎస్టేట్స్ 20 నెలలకు 159 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇందులో 33 కోట్లే కట్టింది. 30 కోట్లు సర్దుబాటుగా చూపించింది. ఇంకా 96 కోట్లు కట్టాలి. తూర్పుగోదావరి జిల్లా గుత్తేదారైన సుధాకర్ ఇన్ఫ్రా సంస్థ 19 నెలలకు 157 కోట్లు కట్టాలి. కానీ 58 కోట్లు జమ చేసి మరో 49 కోట్లు బుక్ అడ్జస్ట్మెంట్గా చూపింది. ఆ సంస్థ మరో 49 కోట్లు ప్రభుత్వానికి బకాయింది. గుంటూరు జిల్లా గుత్తేదారు ఏఎంఆర్ సంస్థ 13 నెలలకు 116 కోట్లు చెల్లించాలి. ఇప్పటికీ 45 కోట్లు బకాయి పడింది. వీటికి సంబంధించి వాళ్ళు దగ్గర నుంచి వసూలు చేయడం ఇట్లా టోటల్గా చూస్తే కనుక 449 కోట్ల రూపాయలు డబ్బులు రావాలి. వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ టైంలో ఇసుకని మేము అక్కడ పోసాం, ఆ స్టాక్ పాయింట్లో పోసింది అమ్మేసుకున్నారు, ఆ డబ్బులు అమ్మితే ఈ డబ్బులు వచ్చేది, ఇసుక తీసుకెళ్ళిపోయారు కాబట్టి మేము ఏం చేయలేమని వాళ్ళు అంటున్నారు. లేకపోతే ఆ సదరు సంస్థల మీద చట్టపరంగా చర్య ఎట్లా తీసుకోవాలన్నది ఇప్పుడు తేల్చుకోవాల్సింది.